ఈవెన్ మీరు కూడా సార్ ఇప్పుడు హీరోగా వరుసన సక్సెస్లు కొన్ని ఒకవైపు హీరోగా సక్సెస్లు వస్తున్నా కూడా అటు స్టార్స్ సినిమాల్లో మీరు సెకండ్ హీరోగా గెస్ట్ రోల్స్ అలా చేస్తూ వచ్చారు. ఏంటి సార్ దానికి కారణం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు నన్ను హీరోగా పెట్టి తీసే సినిమాలు అన్ని బడ్జెట్ సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు. అవి ఎంత పెద్ద హిట్ అవుతాయి అనేది మనం చెప్పలేం. సబ్జెక్టులోనే ఇప్పుడు అదే బాపిరెడ్డి గారు తీశారు బొమ్మరిల్లు అని, అది సూపర్ డూపర్ హిట్, బ్లాక్ అండ్ వైటే. కానీ ఎన్టీ రామారావు సినిమా కూడా పోటీ పడి కలెక్ట్ చేసింది. ఇండస్ట్రీకి రావడం లేట్గా వచ్చారు. ఇండస్ట్రీకి నేను వచ్చేటప్పటికి నాకు 33 ఏళ్ళు, భార్య, పిల్లలు, 2 పిల్లలు అన్నీ ఉన్నాయి. చెప్పారా? అప్పుడు ఏమనుకున్నానంటే మనం ఎన్ని రోజులు ఉంటాం ఇక్కడ దీంట్లో, లేట్గా వచ్చాం. ఇప్పుడు కృష్ణ గారు నేను ఇద్దరు క్లాస్మేట్స్ అయినా నాకంటే 10 ఏళ్ళు ముందు వచ్చాడు ఆయన. మహా అయితే 15 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటాం, అంతకంటే ఉండవు మనం. ఇప్పుడు 35 కాబట్టి 50-55 అయితే ఇప్పుడు మన అయిపోద్ది. ఈ లోపల ఎంత అయితే అంత యాక్ట్ చేసేయాలి. పెద్ద సినిమాలో చేస్తే ఇప్పుడు ఎన్టీ రామారావు అన్నదమ్ముల అనుబంధంలో వచ్చింది పెద్ద సినిమా, కలరు, పెద్ద హంగామా, బోల్త బడ్జెట్, సూపర్ డూపర్ హిట్ అయింది. ఫస్ట్ షీల్డ్ తీసుకుంది కూడా నేను ఆ సినిమాకి, అన్నదమ్ముల అనుబంధం. అంతకుముందు ఏ సినిమాకి అసలు ఫంక్షన్లు చేయలేదా? అప్పుడు పెద్దగా ఏం చేయలే. ఓకే, బాబుకో రాజాకో ఇది చేశారు కానీ అవి కూడా పెద్ద హిట్స్ అయ్యేది. అదే ఫస్ట్ షీల్డ్ అది. ఓకే, అట్లా అందరు హీరోలు. నాగేశ్వరరావు అంటే నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. నాగేశ్వరరావు సినిమాలో హీరో చేశాను, సెకండ్ హీరోగా. రామారావు సినిమాలో చేశాను, కృష్ణరాజు గారి సినిమాలు, శోభన్ బాబు గారి సినిమాలు, కృష్ణ గారి సినిమాలు, అందరు హీరోతో కూడా నేను సెకండ్ హీరోలు చేశాను. అందుకని కారణం అదే, నేను హీరోని కాబట్టి హీరోయే చేయాలి అని మడిగట్టు కూర్చోలే. మంచి క్యారెక్టర్, పెద్ద ప్రొడక్షన్, మంచి ప్రొడక్షన్లో మనం చిన్న క్యారెక్టర్ చేసినా పెద్ద పేరు వస్తుంది. చిన్న సినిమాలో మనం ఎంత బాగా చేసినా పెద్ద పేరు రాదు. అది సూపర్ డూపర్ హిట్ అయితే తప్ప గుర్తింపు కూడా రాదు. ఓకే, అందులో ఏ పెద్ద సినిమా మీద పడిందంటే ఇది కొట్టుకుపోయేది. అందుకని ఈ కూడా చేసుకెళ్ళి మనం ప్యారల్గా చేసుకుంటూ వెళ్ళాను. సెకండ్ హీరోలు చేసుకుంటూ వెళ్ళాను, హీరోలు చేసుకుంటూ. సార్ అలా ఇప్పుడు ఒకవైపు హీరోగా హిట్ అయ్యి ఇంకొక వైపు ఒక స్టార్ పక్కన చేసిన సినిమా కూడా హిట్ అయినప్పుడు యాక్చువల్గా మనకి హీరో అనేదే ఇంపార్టెంట్ కదా. బట్ ఇక్కడ వచ్చిన ఇమేజ్ అది వేరు, స్టార్ హీరోతో యాక్ట్ చేసినప్పుడు వచ్చే ఇది గుర్తింపు అది వేరు. అలా మీకు ఎన్ని సందర్భాల్లో మీరు హీరోగా చేసిన సినిమా హిట్ అయినా కూడా స్టార్ హీరోలతో చేసిన సినిమా ఎక్కువ పేరు తెచ్చినాయి అంటే ఎన్ని సందర్భాల్లో అలా మీరు? అట్లా పెద్ద డైరెక్టర్లు, పెద్ద ప్రొడక్షన్లు వచ్చిన వాటిలో బాగా పేరు వచ్చింది. ఫస్ట్ వచ్చింది అన్నదమ్ముల అనుబంధం అండి, తర్వాత అమరదీపంలో కూడా కృష్ణరాజు గారికి పోటాపోటీ ఇద్దరు యాక్టర్ అందులో. అంటే తెలియకుండా అన్నదమ్ములం అనేది ఆఖరిలో కానీ తెలియదు. ఆ ఇంట్లో చిన్న ఉద్యోగంలో చేరినట్టు చూస్తాడు. ఆయన ఏమో జయసుధను ప్రేమిస్తూ ఉంటాడు, జయసుధ నన్ను ప్రేమిస్తూ ఉంటాడు. మంచి హోరాహరి, చాలా మంచి సీను, మంచి క్యారెక్టర్, బాగా మంచి పేరు వచ్చింది దాంట్లో. ఈవెన్ జయబుధం కూడా మంచి పేరు, జయబుధంగా కూడా మంచి పాట అందులో. ఎందుకంటే చిరంజీవి గారు అది ఇదాలాక మిస్ అయినందుకు ఇమీడియట్గా మసోదరావు గారి డైరెక్షన్లో జయబుధంగలో ఇచ్చాడు. అందులో మీకే మంచి హిట్ సాంగ్ ఉంది, రాధా అందించండి లేదు. రోజు శోభన్ బాబు గారు నవ్వుతూ అన్నాయంట, అందులో అన్ని పాటలు బాగుంటాయి. జయబుధంగలో చాలా మంచి పాటలు ఉన్నాయి. ఏమంటే అన్నిటికంటే ఈ పాట బాగుంది కదా, ఈ పాట నాకు పెట్టేయచ్చు కదా అన్నాడు. అంటే మసోదరావు అన్నంట, అది ఎట్లా నీ పేరుకి ఎట్లా పెడతామయ్యా, నీకు మంచి పాటలే ఉన్నాయి కదా. ఇందులో పాటలేమో రాధా గోపి అని ఉంది, వాళ్ళిద్దరు పేర్లు రాధా గోపి అంటే లేదులేండి ఊరే సరదాగా అడిగాను, చాలా బాగుంది ఆ పాట అన్నాడు. బృందావన్ గార్డెన్స్తో చేశారు ఆ పాటని మైసూర్లో, 2 days చేసాం.